అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము యెహోవా హస్తము కురుచగా లేదు, రక్షింప నేరకుడినట్లు యెహోవా హస్తము కురుచగా లేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింప నేరకుడినట్లు యెహోవా హస్తము కురుచగా లేదు, విననేరకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. చూడండి, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మాట వినలేదు. మన జీవితము ఒక రకంగా, మన జీవితం అన్యాయంగా, మన జీవితంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దేవునికి నేనంటే ఇష్టం లేదు, దేవునికి నా మొర వినపట్టలేదు అని అనుకుంటూ ఉంటాం. నేను పాపం చేశాను, అందుకని నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదండి. దేవునికి ఇక్కడ రక్షింప నేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మన పాపములు మనకు, మన అతిక్రమలను, మన పాపమును మనకు ఎడముగా చేసి ఉన్నాడు. తూర్పుకి ఎంత ఎడముగా ఉందో తూర్పు పడమటి ఎంత ఎడముగా ఉందో అంత ఎడముగా మన పాపములు చేసి ఉన్నానని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన పాపములు మనకు ఎడముగా చేసి ఉన్నాడు దేవుడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారమైన తీర్చడం లేదు. కాబట్టి నేను పాపం చేశాను, అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నా మొర ఆలకించట్లేదు అని అనుకోవద్దండి. విననేరకై ఉన్నట్లు యెహోవా హస్తం కురచగా లేదు, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తం కురచగా లేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందంగా లేదు అని మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆదాము పాపం చేసినప్పుడు ఏం చేశాడు? ఆదాము దాక్కున్నాడు. మోషే హత్య చేసినప్పుడు ఏం చేశాడు? దాక్కున్నాడు. ఆదాము దాక్కున్నాడని దేవుడు మర్చిపోయాడా? దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము పాపం చేశాడని దేవుడు విడిచిపెట్టలేదు. వెతుక్కుంటూ వచ్చి ఆదామా నువ్వు ఎక్కడా అని మాట్లాడి ఆదాముకి అవ్వకి మంచి వస్త్రాలు ధరింపచేసి వారిని ఆశీర్వదించి భూమిని నింపండి అని చెప్పి భూమి మీదకి పంపించి ఉన్నాడు. అంటే దేవుడు పాపమును ద్వేషిస్తాడు, మనిషిని ప్రేమిస్తాడు. ఇక్కడ ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు, అలాగే మోషేను కూడా ఎత్తుక్కుంటూ వచ్చాడు. మోషే హత్య చేశానని భయంతో పారిపోయి మిద్యాను దేశంలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు సీనాయి పర్వతం మీద. కాబట్టి మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలుని విడిపించాడు. కాబట్టి దేవుడు ఈ రీతిగా పాపం చేసిన వారిని ఆయన విడిచిపెట్టడు, వెతుక్కుంటూ వస్తాడు. మనం పాపం చేశామని మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడని నీకు తెలిస్తే ఆయన నువ్వు ప్రేమిస్తావు. దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడని నీకు తెలిస్తే నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు. నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను, నీ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వెన్నడూ చూడనట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు దేవుడు. నేను పాపం చేశాను అనుకుంటున్నావా ఏమో? అలా అనుకొని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. పాపం చేశామని భయపడవలసిన అవసరము లేదు. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టదు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? 59వ అధ్యాయం 1వ వచనంలో రక్షింప నేరకై ఉన్నట్లు యెహోవా హస్తం కురచగా లేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనం ప్రార్థిస్తున్నప్పుడు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తంలో కురచగా లేదు. కాబట్టి ఈ క్షణమే నీ పాపములను మర్చిపోయి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నేను నీ పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నా పాపముల కోసం ఆయన పరలోకం నుంచి భూలోకమునకు వచ్చి సిలువలో రక్తంలో మరణించాడు. ఆయన సిలువ రక్తం కార్చి మన కోసం, మన పాపముల కోసం ఆయన సిలువలో రక్తం కార్చాడు. యేసు నిజమైన దేవుడని నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిన తర్వాత నీవు ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. క్రొత్త జీవితం కావాలంటే ఈ క్షణమే మోకరించి ప్రార్థించు. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను అద్భుత రీతిగా ప్రేమిస్తున్నాడు. నేను పాపం చేశానని అనుకుంటున్నావేమో, నీ పాపములను నువ్వు ప్రార్థించు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, నీ పాపములను క్షమిస్తాడు దేవుడు. ఇక్కడ ఆదామును క్షమించాడు, మోషేను క్షమించాడు దేవుడు. కాబట్టి అలాగే మనల్ని కూడా క్షమిస్తాడు. మనం చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు.
కాబట్టి ఒక్కసారి నీ యొక్క పాపమును నువ్వు జ్ఞాపకం చేసుకోనకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ మొర ఆలకిస్తాడు దేవుడు. నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. నీకు క్రొత్త జీవితం కావాలంటే బిడ్డ, ఈ క్షణమే నువ్వు యేసు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. నీవు మొర పెడితే ఆయన వింటాడమ్మా. ఆయన చెవులు మందంగా లేవు. ఆయనకు మన దేవుళ్ళు అన్ని దేవుళ్ళలాగా పెద్ద పెద్దగా అరవాల్సిన అవసరం లేదు. మన దేవుడి దగ్గర నువ్వు చిన్నగా నీ మనసులో ప్రార్థించుకున్నా సరే నీ దేవుడు వింటాడు. నీ శ్రమల నుండి, నీ శోధన నుండి, నీ వేదన నుండి, నీ బాధల నుండి నిన్ను బయట వేస్తాడు. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరుస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నమ్మకము, విశ్వాసంతో ప్రార్థించు. విననేరకుండానట్లు చెవులు మందము కాలేదు ఆయనకి. నీవే వినలో ఉండి మొరపెట్టినా నేను వింటున్నాను అంటున్నాడు దేవుడు. నీతో మాట్లాడతాడు దేవుడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. నీ జీవితంలో అన్యాయం జరిగిందనుకుంటున్నావా? అన్యాయం జరిగినా సరే దేవుడు నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ నిన్ను క్రొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడమ్మా. నా దేవుడిని ఆశీర్వదించమని నువ్వు ప్రార్థించు. ఈరోజే ప్రార్థించు. విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు కాబట్టి ప్రార్థించు. దేవుణ్ణి ప్రయత్నించు. ఉద్యోగం లేదనుకుంటున్నావా? నువ్వు ప్రార్థించు, ప్రయత్నించు. దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు. వివాహం కాలేదనుకుంటున్నావా? ప్రార్థన చేయమ్మా. దేవుడు వివాహం నీకు తగిన కాలంలో తగిన వర్షం నీకు కలిగిస్తాడు. సమస్తము దేవుడు సమకూరుస్తాడమ్మా. కాబట్టి సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుకున్నట్లయితే మనకు సమస్తాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడే కానీ తీసే దేవుడు కాదు. ఆయన రక్షించే దేవుడే కానీ కురచగా ఆయన చెయ్యి కురచగా లేదు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచగా లేదు. కాబట్టి ఈ చిన్న వాక్యం విని మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని మన మొరలు ఆలకించమని దేవుని ప్రార్థిద్దామండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన వాక్యంకై మీకు వందనాలు. మీరు నేరకున్నట్లు నీ చెవులు మందంగా లేవు ప్రభా. మా మొర మీరు ఆలకిస్తున్నారు నాయన. రక్షింపనేరకున్నట్లు నీ హస్తం కుర్చగా లేదు ప్రభా. మీరు ఈ రాత్రి మమ్మల్ని రక్షించబోతున్నారు ప్రభా. మేము ఎలాంటి శోధనలో ఉన్నా, వేదనలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇక్కడ ఉన్న వారిని మీరు రక్షించండి, కాపాడండి. కొత్త జీవితాన్ని ప్రసాదించండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.